హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈరోజు అయితే సండే స్పెషల్. యాక్చువల్లీ సాటర్డే, సండే, మండే నేను తినట్లేదు అనమాట. తినొద్దు అనుకుంటున్నాను. నాన్ వెజ్ బంద్ చేద్దామని, స్టాప్ చేద్దామని. సో కిడ్స్ కోసం అయితే తప్పదు కదా, వాళ్ళ ఇష్టాలను అయితే కాదనలేం. కాబట్టి సండే అంటే డెఫినెట్గా ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. అందరూ ప్రిపేర్ చేస్తారు, ఇంకా వాళ్ళని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకోసం అని చెప్పేసి సండే అని వాళ్ళ కోసం స్పెషల్గా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చింత చిగురు కొంచెం ఉన్నది తీసుకొచ్చింది. మధ్యలో కొంచెం కర్రీ చేశాను, ఇంకొంచెం అలా స్టోర్ చేసి పెట్టించాను అనమాట. సో వేణుగారికి కూడా చింత చిగురు మటన్ అంటే ఇష్టము. ఆల్రెడీ ఒక 1 or 2 times నేను రెసిపీ చేసి పెట్టాను. సో ఈరోజు చింత చిగురు మటన్ కావాలని చెప్పేసి వాళ్ళు అడిగారనమాట. దానికోసం ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు నేను. అండ్ ఇంకోటి ఏంటంటే, కిడ్స్ డిసప్పాయింట్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది ఇష్టం లేదు. వాళ్ళు అడుగుతున్నారు, ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేక ఈరోజు నాన్ వెజ్ చేసేస్తున్నా, సండే రోజు అయినా కూడా. ఓకేనా, ఫుల్ బ్లాగ్ చూసేసేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. చింత చిగురు కాంబినేషన్లో చాలా బాగుంటాయి రెసిపీస్ అన్నీ కూడాను. సో చూసేసేయండి. థ్యాంక్ యూ. వేణుగారు 1 కిలో మటన్ తీసుకొని వచ్చారండి. అందులో ఒక 2-3 మూలుగ బొక్కలు కూడా వేయించుకొని వచ్చారనమాట. మూలుగ బొక్కల్లో ఉండే గుజ్జు అంటే మా బాబుకి పాపకి చాలా ఇష్టము. సో అందుకోసం అని చెప్పేసి ఎప్పుడు మటన్ తీసుకొని వచ్చినా అవి వేయించుకొని వస్తారు. ఇంకోటి ఏంటి అంటే, అందులో గుజ్జు తీయడము కొంచెం కష్టం అవుతుంటుంది ఒక్కొక్కసారి, అది రాదు కదా బోన్లో. సో అందుకోసం అని చెప్పేసి మేము మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక స్పూన్స్ వచ్చాయండి, సన్నగా ఉన్న స్పూన్స్ వచ్చాయి. అంటే నేనైతే ఎప్పుడు చూడలేదు, ఐ థింక్ మీకు అందరికీ ముందే తెలిసి ఉండొచ్చేమో, నాకు తెలియదు. సో అక్కడ వెళ్ళగానే ఇలా బిల్లింగ్ చేయించేటప్పుడు నాకు ఇవి కనిపించాయి. ఇవి దేనికోసం అని అంటే ఇలా చెప్పారు. సరే ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా, అంటే పిల్లలకు కూడా ఈజీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పేసి ఈ స్పూన్ అనేది తీసుకున్నాను నేను. ఇది 30 రూపీస్ ఏమో ఉందండి జస్ట్. సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను, చూడాలి. ఇంకా 1 కిలో మటన్ కోసం అని చెప్పేసి ఇప్పుడు నేను ఒక ఆనియన్, బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. యాక్చువల్ అయితే ఇంకా కొన్ని ఆనియన్స్ క్వాంటిటీని ఎక్కువనే యూజ్ చేస్తానండి నాన్ వెజెస్లోకి. బట్ ఇప్పుడు చింత చిగురు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంత కూడా అవసరం లేదు. ఇందులో హాఫ్ తీసుకుంటాను, చూస్తాను ఎంతవరకు క్వాంటిటీ సరిపోతుందనేది చూసి దాన్ని బట్టి ఆనియన్స్ వేసేసుకుంటాను. ఎందుకంటే చింత చిగురు ఆనియన్స్ ఎక్కువ అయిపోతే గ్రేవీ ఎక్కువ అయిపోతుంది, ఆ ఫ్లేవర్ కూడా ఉండదు, టేస్ట్ కూడా అంత బాగుండదు అనమాట. సో అందుకోసం అని తక్కువ ఆనియన్స్ వేస్తాను ఇప్పుడు. సో స్టవ్ వెలిగించేసుకుంటున్నానండి. నేను ఎప్పుడైనా అంటే మటన్ అయితే కంపల్సరిగా ప్రెషర్ ప్యాన్ లోనే వేస్తాను, కుక్కర్ లో వేస్తాను అనమాట, వండుతాను. అంటే కొంచెం విజిల్స్ రాగానే బోన్ కూడా మెత్తగా అవుతుంది. బోన్ కూడా తింటే హెల్దీ అని చెప్పేసి అత్తయ్య గారు వాళ్ళు ఫస్ట్ నుంచి ఇలా చేసేవారు అనమాట. నాకు కూడా అలానే అలవాటు అయిపోయింది. ఆయిల్ వేసేసుకుంటున్నాను. అంటే నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ క్వాంటిటీ ఎక్కువగా పడుతుంది. మీరు క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. మీరు అంటే ఆయిల్ ఎక్కువగా తింటారా దాన్ని బట్టి మీరు ఆయిల్ అనేది వేసుకుంటే సరిపోతుంది. సో ఆయిల్ హీట్ ఎక్కింది. సో ఆనియన్స్ యాడ్ చేసేసుకుంటున్నాను. దాంతో పాటుగా ఒక 2-3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను, కట్ చేసినవి. ఆనియన్స్ మగ్గాయండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పసుపు అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు యూజ్ చేస్తున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకొంచెం కూడా యాడ్ చేసుకుంటానండి, ఎందుకంటే నాన్ వెజ్ లో అల్లం పేస్ట్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఒకసారి నూనెలో వేగేంత వరకు ఇది 1 minute అలా నూనెలో పోపులో వేగించుకోవాలి ఆయిల్లో, ఎందుకంటే ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. సో ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ వేసాను.
ఇంకొంచెం యాడ్ చేస్తానండి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నా కూడా మనం చింత చిగురు వేస్తున్నాం కాబట్టి ఆ పులుపుకి కారం తగ్గిపోతుంది అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్ అయితే వేసాను ప్రెజెంట్గా. మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేస్తాను. పసుపు ఎందుకో అంటే లైటింగ్ ఏమో తెలియడం లేదు, పచ్చగా కనిపించట్లేదు, చాలా వేసాను. కారం వేసుకొని కలుపుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుందండి. ఆయిల్ అంతా కలిసిపోయిన తర్వాత రెడ్గా వచ్చేసింది చూడండి. సో ఇది కొంచెం ఆయిల్లో మగ్గేంత వరకు ఆ కారం స్మెల్ అనేది, అంటే పచ్చివాసన కారం వాసన పోయేంత వరకు కొద్దిసేపు ఇలా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత తగినంత వాటర్ పోసుకొని విజిల్స్ పెట్టుకోవాలన్నమాట. 3 విజిల్స్, అంటే లేతగా ఉంటే 2-3 విజిల్స్ సరిపోతుంది. కొంచెం ముదురుగా అనిపిస్తే 4 విజిల్స్ పెట్టుకోవచ్చు. ఇదైతే కొంచెం లేతగానే ఉంది, నాకు 3 విజిల్స్ సరిపోతాయి అనుకుంటున్నా. పక్కనే రైస్ కూడా అవుతుంది, అదే కుక్కర్ సౌండ్ వస్తుంది. హలో పాప. సో కర్రీ అంతా మగ్గినాయండి, ముక్కలన్నీ బాగా మగ్గిపోయాయి అనమాట. మటన్ కాబట్టి కొంచెం ఎసరు పెట్టేసుకొని విజిల్స్ పెట్టుకోవాలి. కొంచెం ఎసరు పోసేసుకున్నానండి, ముక్కలన్నీ అంటే మగ్గినాయి, మటన్ ముక్కలన్నీ కూడా మగ్గినాయి. పోపులో మగ్గించుకున్నాను కదా, కారము అవన్నీ వేసుకొని మగ్గించుకున్న తర్వాత ఎసరు పోసాను. ఎసరు ఏంటంటే వాటర్ పోసే ముందు మనం చూసుకొని పోసుకోవాలి. కుక్కర్ లో ఏంటంటే ఎన్ని వాటర్ పోసామో అన్ని వాటర్ అలానే ఉంటుంది. సో అందుకోసం అని కొంచెం మనకి థిక్ గా కొంచెం బాగుండాలి, సూప్ గ్రేవీ మంచిగా ఉండాలి అనుకుంటే ఎసరు చూసుకొని పోసుకుంటే సరిపోతుంది. ముక్క ఉడికితే సరిపోతుంది అనమాట. సో చూసారు కదండి, నేను విజిల్స్ అన్ని తీసేసుకొని క్యాప్ తీసేసి మీకు చూపిస్తున్నాను. సో కొంచెం వాటర్ అంటే కొంచెం జ్యూసీగా ఉంచాను. ఆయిల్ అంతా కూడా పైకి తేలింది, ముక్కలు కూడా బాగా ఉడికినట్టుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు దీంట్లో మనం చింత చిగురు యాడ్ చేసుకుంటాను. కొంచెం కుక్ అవ్వాలి, మొత్తం మిక్స్ అవ్వడానికి కొద్దిసేపు స్టవ్ ఆన్ చేసుకుని ఒక 5 మినిట్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది. మసాలా కొత్తిమీర వేసేసుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవడమే. నేను ఇప్పుడు చింత చిగురుని యాడ్ చేస్తాను. సో ఇందులో పల్లాకులు అంటే ముదిరిపోయిన ఆకులన్నీ తీసేసుకొని నీటుగా నేను పుల్లలు అవన్నీ వేరేసేసుకొని నలిపేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది యాడ్ చేసేస్తాను. బాగా నలిపాను కాబట్టి ఇలా కనిపిస్తుందండి మీకు. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఇది యాడ్ చేసేస్తాను. సో చింత చిగురు యాడ్ చేసింది రేణు దాంట్లో. చింత చిగురు యాడ్ చేశాను కదండి. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను, పచ్చి ధనియాల పౌడర్. సో దాంతో పాటుగా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఒక 1 or 2 మినిట్స్ ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. ఇంకా పిజ్జాలను అయితే అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చామండి. ఇంకా ఇవాళ ఒక్కరోజే, సండే ఒక్కరోజే వాళ్ళకు ఉంది. ఇంకా వీక్ అంతా కూడా నాకు తెలిసి క్లాసెస్ అవన్నీ స్టార్ట్ అయిపోతే స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చేసారు. బ్యాక్ బుక్స్ అన్నీ తీసుకోవడం జరిగింది కదా, క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి ఇంకా. సో అన్నయ్య వాళ్ళు అసలు అంటే అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి ఏదో లోన్లీగా ఉంది. ఉంటున్నాం, వర్క్ చేస్తున్నాం, కానీ కొంచెం మిస్ అయిన ఫీలింగ్ వస్తూ ఉందన్నమాట. కాల్స్ మాట్లాడుతూ ఉన్నాము. అనుకోకుండా ఈరోజు రేణు కాల్ చేసింది మాకు మార్నింగ్. నిన్న ఆరాధ్య గురించి మాట్లాడుకున్నామని చెప్పేసి సంతోషంగా చెప్పారంట. రేణు కాల్ చేసింది, కాల్ చేసి ఎలా ఉన్నారు ఏంటి అనేది అన్ని యోగక్షేమాలు అనుకొని ఇంకా ఆరాధ్యతో కూడా మాట్లాడిపిస్తాను. లేదు, తను సూర్యాపేటలో ఉంటుంది ఇప్పుడు. ఆరాధ్య అక్కడ స్కూల్లో జాయిన్ అయిందంట. ఇంకా మాకైతే చాలా బాగా అనిపించిందండి. రేణు వాళ్ళు, అశోక్ అన్నయ్య వాళ్ళు, వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళు చూసుకున్న విధానం అదంతా కూడా మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. సో వేణు గారు ఎవరింటి దగ్గర ఎక్కువ ఉండరు, మీకు తెలుసు, వెళ్ళడమే కష్టము. బట్ అలాంటిది అక్కడ మంచిగా అనిపించిన ఎన్విరాన్మెంట్, వాళ్ళు చూసుకున్న విధానం కానీ వాళ్ళు మాతో ఉండే విధానం అదంతా కూడా మాకు మంచిగా అనిపించింది. డెఫినెట్ గా హైదరాబాద్కి వచ్చినప్పుడు తప్పకుండా రేణు వాళ్ళని రమ్మన్నాం మేము. అండ్ అన్నయ్య వాళ్ళకి కూడా కాల్ చేసాం, ఒకవేళ కలిస్తే ఈరోజు కలుద్దామని కాల్ చేసాం. కానీ ఇంకా ఉమా వదినకి హెల్త్ బాగాలేదు. మెయిన్ కొంచెం వదిన హెల్దీగా మంచిగా ఆరోగ్యం అంతా కుదుటపడాలని చెప్పేసి అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే బాగా వీక్ అయిపోతున్నారు. ఎండకి వెళ్తే మెయిన్ గా ఎండకి వెళ్ళి రాగానే వీక్ అయిపోతున్నారు, నీరసం అయిపోతున్నారు, లో బీపీ, చెమటలు గారడము, ఇంకా అలా కొంచెం లైట్ గా ఫీవర్ ఇష్యూ కూడా అవుతున్నారు, ఫీవర్ కూడా వస్తుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉంది మెయిన్ గా వదినకి అను దీవెన్ బాబుకి. ఇంకా దానికి తగ్గట్టుగా ఫుడ్ డైట్ అంటే కొంచెం మంచి ఫుడ్ తీసుకొని, అప్పటికి వాళ్ళు మంచి ఫుడ్డే తీసుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా.
కాకపోతే ఇంకొన్ని సప్లిమెంట్స్ కానీ ఐరన్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్ ఇవన్నీ కూడా వాడితే బాగుంటుంది. ఇంకా అదే చెప్పాము, అదే మాట్లాడాము. తొందరగా సెట్ అంటే యాక్టివ్ అవ్వాలి వదిన అనేది, అట్లా డల్గా ఉంటే మాకు అసలు నచ్చట్లేదు. ఇంకా రమ్మంటే ఇంకా వాళ్ళు అలా చెప్పారు. సో అంటే వదిన హెల్త్ బాగుండాలనేది అయితే మేము కోరుకుంటున్నామండి, హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి. సో మాకైతే చాలా చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అవుతుంది అందరినీ. మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు మేము కలిసినప్పుడు, అందరు బ్లెస్సింగ్స్ ఇచ్చారు, అన్నీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్ కూడా ఇంకా నియర్ బై అంటే 30K అవ్వడానికి నియర్ ఉంది. సో దానికి గాను ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయి అని అంటే మీ అందరి సపోర్టు, అందరి ఫ్యామిలీస్ అందరి సపోర్ట్ ఉండడం వల్లే అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఎవ్రీ వన్. సో బ్లాగ్ అయితే బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. పిల్లలు ఇంకా అంటే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ గ్రేడ్స్ కి వెళ్ళబోతున్న పిల్లలందరికీ, కిడ్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. నల్లి బొక్కలో ఇంచి అది గుజ్జు తీయడం కోసం అని తెచ్చిన స్పూన్ చూడండి ఎలా తీస్తున్నాడు వేదార్థ్. ఈజీగా ఉంది తీసుకొని తినడానికి. మనం బోన్స్ బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇలా ప్లేట్ కి పెట్టి కొడుతూ ఉంటాం కదా బయటికి రావడం కోసం, అదంతా లేకుండా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా వాళ్ళకి ఒక ప్లేట్ లో బోన్ వేసిస్తే ఈజీగా తీసుకొని తినగలుగుతున్నారు అనమాట. సో ఇందాక చూపెట్టాను కదండి బ్లాగ్ లో నేను, అదే స్పూన్ ఇది. బాగుందా వేదా? ఈజీగా ఉందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.